హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రకాల పుష్పాలతో బాబావారికి విశేష ఏర్పాట్లను చేసి మంగళ వాయిద్యాలతో పట్టణపుర వీధుల్లో బాబావారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు బాబావారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, ఈవో గిరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. గూడూరు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం నందు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు పట్టణ ఎస్ఐ తిరుపతయ్య పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లను జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతయ్య మాట్లాడుతూ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం వల్ల వారిలోని స్ఫూర్తి పెరిగి భవిష్యత్తులో చక్కటి పౌరులుగా రాణించబడతారని కొనియాడారు. విద్యార్థులకు చిన్ననాటి నుండే నైతిక విలువలు, నిజాయితీగా ఉండటం, క్రమశిక్షణ నేర్పించాలని తెలియజేశారు. అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు మస్తాన్వి, ఉమామహేశ్వరరావు, హరిత, జ్యోతి, స్వరూప్, మునిరాజా, నజీరా, రమ్య మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాదాపుగా 10 సంవత్సరాల పైగా గాయత్రి స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ గా సేవలు అందిస్తా ఉంది. థ్యాంక్ యూ మేడం. మునిరాజా సార్ ప్లీజ్. మునిరాజా సార్ శ్రీ గాయత్రి స్కూల్ కి శ్రేయోభిలాషి, నాకు ఆత్మ బంధువు, అలాగే సాటి మెడిటేటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో యూకేజీ చిన్నారులకి అద్భుతంగా బోధిస్తూ నెక్స్ట్ హరిత మేడం ఎల్కేజీ టీచర్, పిల్లల్ని ఎంతో చక్కగా అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు.
అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు శ్రీహరి సార్, అవర్ అకాడమిక్ డీన్, నాజిరా మేడం, అవర్ స్కూల్ ఏవో. Students at Sri Gayatri EM High School. And next, Krupa Tabitha, be ready. Very good, congratulations. Convocation program. Congratulations, Rutvika. Congratulations and successfully completed your UKG and going to first class. All the best. And next, Purvika, please come onto the stage. Purvika, successfully you completed your UKG, and this is the convocation program at Sri Gayatri EM High School. It's a big success, and Hemasushini, be ready. Devadarshini. And next, N Satvik, be ready. N Satvik. After so convocation program at Sri Gayatri EM High School. Successfully completed. All the best for your first class. M Jatin. And next, Tulasi Ram Chinmayi. Tulasi Ram Chinmayi. Jatin, congratulations and all the best for your first class. Next, be ready, Tanvesh. And next, Kamal, be ready. Kamal. Tanvesh, all the best for your first class. And next, Sadia Fatima. Congratulations, Darvik. All the best. Next, Sadia Fatima. And next, congratulations, Ashwan. All the best. Next, P. Hemant. Congratulations, Jishnavi. These names are arranged by the results of FA4 examinations. Jishnavi, congratulations. ఏంటి భవిష్యత్తులో వాళ్ళు డాక్టరేట్ సాధించాలి అనే ఒక సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈరోజు మనం ఈ కాన్వకేషన్ డేని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాన్వకేషన్ డేకి సో ప్రతి పేరెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు. సో ప్రతి పేరెంట్కి కూడా మా స్కూల్ యాజమాన్యం తరఫున వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సో మన గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు యూకేజీ చిన్నారులకి గ్రాడ్యుయేషన్ డేని ఇవాళ మనం అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకోవడానికి గల కారణం
సో నేటి చిన్నారులే భవిష్యత్తు కాబోయే ఇంజనీర్స్, డాక్టర్స్, పోలీసులు, అలాగే టీచర్స్, ఫార్మర్స్. సో వీళ్ళకి ఇక్కడి నుంచే సో గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, దాని గురించి విశిష్టత ఏంటి, భవిష్యత్తులో వాళ్ళు డాక్టరేట్ సాధించాలి. అందరికీ నమస్తే. ఈ ఆపర్చునిటీ యాక్చువల్గా మా టీసీ మేడం రావాలి. మేడం వేరే వర్క్లో బిజీగా ఉండడం వల్ల నాకు కాల్ చేసి వెళ్ళమని చెప్పింది. ఆ ఉద్దేశం దగ్గరికి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి ఆపర్చునిటీ నాకు ఇప్పుడు నేను తీసుకోలేదు. అంటే మ్యాక్సిమం చాలామంది పిలుస్తున్నా కానీ ఏదో వర్క్ వెళ్ళిపోతూ ఉన్నాను కాబట్టి మ్యాక్సిమం నేను రాలేకపోయాను. కానీ 10 years సర్వీస్ అయినా కానీ తక్కువ స్కూల్కి నేను ఇటువంటి ఆపర్చునిటీస్ పొందాను. ఎనీవే, ఈ స్కూల్ పిల్లల మధ్యలో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి టీచర్లో కూడా చదువు కంటే ఒక ఎథిక్స్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మోరల్ వాల్యూస్ రాను రాను దిగజారిపోతున్నాయి. ఖచ్చితంగా స్కూల్లో టీచర్స్, ఇంటి దగ్గర పేరెంట్స్ చొరవ తీసుకొని ఎథిక్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సమాజంలో హోదాలు పెరుగుతున్నాయి కానీ విలువలు దిగజారిపోతున్నాయి. బాబు కానీ పాప కానీ లేటుగా ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఎందుకు ఇటేయని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లోనే పిల్లల్ని రెడ్ వేలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది పేరెంట్స్ అంటే మ్యాక్సిమం సపోర్ట్ చేయరు కానీ వాళ్ళ వర్క్ బిజీ వల్ల పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఒక దారికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ట్రై చేసినా కానీ అప్పుడు వాళ్ళు మళ్ళీ రేట్ వేలు రాలేకపోతున్నారు. చాలామంది కూడా చెడ్డదారులు పోతున్నారు. నేను చూస్తున్నాము. నేను 10 years నుంచి ఇంతకుముందు మాకు ఏదో వ్యవసాయం చేసుకున్నాం, ఏదో చదువుకుంటున్నాం. కానీ ఒకసారి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు అంటే రాను అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ ఉంది. చదువుకి అంటే 100కి 99 మార్కులు, 100 మార్కులు వస్తున్నాయి కానీ ఎథిక్స్ మాత్రము ఇంకా పెరగటం లేదు. అంటే రాను దిగజారిపోతున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.